ఇది ఉత్తరాంధ్ర పట్ల మాకున్న కమిట్మెంట్. ఎందుకంటే ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి, 2019లో ఎదురుగాలున్న విశాఖపట్నం ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, దీవించారు, శాసనసభ్యుల్ని గెలిపించారు. మామూలు శాసనసభ్యులు కాదండి, మా మాస్ మహారాజా ఉన్నాడు అక్కడ, వెలగపూడి రామకృష్ణ బాబు, కరెక్ట్ పేరేనా? మాస్ మహారాజా. నేను చూశాను ఆనాడు శాసన మండలిలో మేము అందరం పోరాడాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి విషయమైనా మేము అందరం పోరాడతాం. బాబు గారు గ్యాలరీకి వచ్చారు. ఏకంగా గొడ్డలిపాటి అధ్యక్షుడు వాళ్ళ శాసనసభ్యులు పంపించారు బాబు గారి పైన, ఎగతాళి చేయండి, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. చాలా అండర్ ఎస్టిమేట్ చేశాడబ్బా మన నాయకుడిని. బాబు గారు మహాముండి కదల్లా, కానీ ఆయనకి అండగా నిలబడింది శాసనసభ్యులు. అది విశాఖపట్నం చెందిన శాసనసభ్యులు. ఒక పక్కన విశాఖపట్నం, ఇంకో పక్కన ప్రకాశం, ఇద్దరు ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు బాబు గారి గురించి ఆలోచించారు. అందుకే మా పైన బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఒక విషయం ఆలోచించమంటున్నాం. ఇంత బాధ్యతగా మన పరిశ్రమలు తీసుకొస్తుంటే, కంపెనీలు తీసుకొస్తుంటే, ఏకంగా వైకాపా పార్టీకి చెందిన ఒక ఎంపీ గురుమూర్తి ఆయన పేరు, ఆయన కోర్టుకు వెళ్ళి కేసు వేసి కాగ్నిసెంట్కి ఇచ్చిన భూమి తిరిగి ప్రభుత్వం తీసుకోవాలని చెప్తాం జరిగింది. అప్పుడు సీజే గారు ఒక మంచి మాట చెప్పారు, అరే ఇచ్చింది కాగ్నిసెంట్ కదా నీకేంటి అని ఏకంగా కేసు డిస్మిస్ చేశారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అభివృద్ధి చెందకూడదు, డిఎస్సి జరగకూడదు, అన్నిటిపైన కేసులు పెట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితి ఆపాలని ప్రయత్నిస్తున్నారు. అంటే కుట్రలు కుట్రంతలు. సొంత బాబాయిని వాళ్ళే లేపేసి ఆ నింద మన పైన వేశారు. మనందరం చూసాం. నారాసుడ రక్త చరిత్రను ఆ పనికిమాల దొంగ పేపర్ ఒకటి ఏడిసింది. బాబు గారు హాఫ్ పెట్టి గొడ్డలి ఆయన చేయిలో పెట్టి ఏదో చేశాడని. ఈరోజు ఏకంగా ఈడీ ఎవరి ఇంటికి వెళ్ళిందండి? వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఇంటికి వెళ్ళి డబ్బులు దొరికినాయి, అన్ని వివరాలు తీసుకున్నాడు. చూడండి, ఇది కోడికత్తి డ్రామా చూసాం. దాని తర్వాత గులకరాయి కూడా చూసాం. బా, అది ఏమో స్పెషల్ గులకరాయి, స్పెషల్ గులకరాయి. ఎందుకంటున్నానంటే ఎవడన్నా రాయేస్తే ఇక్కడ తగులుతుంది, పడిపోతుంది. లేదు, ఇది ఇక్కడ తగిలింది. మళ్ళీ ఇటు నుంచి వెళ్ళి పక్కన ఒక జోకర్లే, పేరు చెప్తే వేస్ట్ ఆఫ్ టైం, ఒక జోకర్ ఉన్నాడు, ఆ జోకర్కి ఇక్కడ తగిలింది. మళ్ళీ ఇటు వెళ్ళి ఇటు తగిలిందంట. ఎందుకంటే ఒకరోజు ఇక్కడ ప్యాచ్ చేసుకున్నాడు, రెండో రోజు ఇటు ప్యాచ్ చేసుకున్నాడు. అరే అంటే వీళ్ళు డ్రామాలు ఎంతవరకు వెళ్తారు దానికి ఇది ఒక ఉదాహరణ. ఇది అందరూ మీకు ఎందుకు చెప్తున్నా అంటే అప్రమత్తంగా ఉండాలి. మనం రైట్ రాయల్గా రాజకీయాలు చేసేవాళ్ళం, మనకి కుళ్ళు కుతంత్రాలు మనకు తెలియవు. మనందరం ఏమనుకుంటే అన్ని పార్టీలు ఇలానే స్ట్రైట్గా ఉంటాయని. వైకాపా పార్టీ అలాంటిది కాదండి. అది నిండా రౌడీలు, గంజాయి సరఫరా చేసేవాళ్ళు, ఫ్యాక్షన్ రాజకీయ నాయకులు ఉన్న పార్టీ. సో వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు అలానే ఉంటాయి. రౌడీల చుట్టూ ఎవరు ఉంటారు? రౌడీలే ఉంటారు. ఫ్యాక్షనిస్ట్ చుట్టూ ఎవరు ఉంటారు? ఫ్యాక్షనిస్టే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి కార్యకర్త పైన ఉంది. 2025 మహానాడులో మారుతున్న కాలానికి 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. ఆ 6 శాసనాల్లో నాకు మనసుకు దగ్గరున్న శాసనం కార్యకర్తనే మా అధినేత అని. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు చూడండి, అటు పక్కన ఎంపీ గారు కానివ్వండి, పాలిట్ బ్యూరో సభ్యురాలు కానివ్వండి, ఈరోజు ఎత్తుక్కుంటూ పార్టీ వాళ్ళని గమనించి గుర్తించి ఈరోజు వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తుంది. భారతదేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్తలకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వట్ల. 160 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇది పార్టీకి కార్యకర్తల పట్ల ఉన్న కమిట్మెంట్. మనం చూసాం, ఒక అంజిరెడ్డి తాత మంజులా గారిని చూసాం, ఒక తోట చంద్రయ్య గారిని చూసాం. వాళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి వాళ్ళ పార్టీకి జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడే తోట చంద్రయ్య మనందరికీ స్ఫూర్తి. ఆ క్షణం కానీ ఆయన వాళ్ళ పార్టీకి జై చెప్పుంటే ఈరోజు బతుకుండేవాడు, కానీ చెప్పలా. అదే వాళ్ళ అబ్బాయికి చట్టాల్ని సవరించి వైకాపా వాళ్ళు కౌన్సిల్ అడ్డుపడినా
ఆ బిల్లుకి ఆమోదం తెలిపి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం కూడా ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీది. నేను ఆ రోజు మాట్లాడా, క్యాబినెట్లో కూడా పవన్ అన్న కలిసా, చెప్పా అన్నకి, అన్న ఇట్లా వస్తుంది క్యాబినెట్ ఐటమ్, మీకు కూడా తెలియాల్సిన అవసరం ఉందంటే అన్నాడు. అద్భుతమైన ఆలోచన, తీసుకురండి, మేము కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్తాం జరిగింది. అంటే ఒక కమిట్మెంట్, ఒక పట్టుదల ఎప్పుడు ఉంటుంది. అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజాప్రభుత్వానికి జోడెద్దుల బండి. ఒక పెన్షన్ విషయం తీసుకోండి, 4,000 రూపాయలు ఇస్తున్నాం. భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా 4,000 రూపాయలు ఇవ్వట్లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రమే ఇస్తుంది. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. స్త్రీ శక్తి కింద ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణించే హక్కు మహిళలు కల్పించాం. దీపం పథకం చేశాం. అదేవిధంగా మన మత్స్యకారుల భరోసా అందిస్తున్నాం. ఆటో వాళ్ళ సేవలో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. ఏకంగా చేనేత సోదరులకి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. సో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. గడిచిన 2 సంవత్సరాలు మనం కరెంటు ఛార్జీలు పెంచుతాం కాదు కదా, 13 పైసలు కరెంటు ఛార్జీలు కూడా తగ్గిస్తాం జరిగింది. రోడ్లు వేస్తున్నాం, కానీ అట్లనే అన్నీ పూర్తి చేసాం అనట్లా, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ₹1 ప్రభుత్వానికి ఆదాయం వస్తే 99 పైసలు జీతాలు పెన్షన్లకే సరిపోతుంది. అన్ని కష్టాలున్నా అధిగమించుకుని ఈరోజు అభివృద్ధి సంక్షేమం చేస్తున్నాం. ముందు ముందు చేయాల్సిన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు, 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఇప్పుడు ఏకంగా జాబ్ క్యాలెండర్ ద్వారా 10,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి నేరుగా అందిస్తున్నాం. పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అనేక పేర్లు ఇప్పటికీ చెప్పాను. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో మనందరం పనిచేస్తాం జరిగింది. ఇది కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. ఇది మన పార్టీ, మనందరం కుటుంబ సభ్యులం, అలగేదానికి ప్లేస్ లేదు. అలకకి ఫుల్ స్టాప్ పెట్టుకుందాం. వేదికమైన ఉన్న పెద్దలందరూ తెలుసు, అమ్మగారు కూడా తెలుసు, పాలిట్ బ్యూరోలో నేను ఎట్లా పోరాడతాను. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని బలంగా నమ్మే వ్యక్తిని. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. పాలిట్ బ్యూరోలో 3 సార్లు వాళ్ళు తిరస్కరించారు తీర్మానాన్ని. నేను వదిలిపెట్టలా. నేను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే, వదిలిపెట్టలా. చివరికి గెలుస్తాం జరిగింది. సో సంస్కరణలు తీసుకురావాలంటే పోరాడాలి, మాట్లాడుకోవాలి. 4 గోడల మధ్యన మన సమస్యలు పరిష్కరించుకోవాలి. బూత్ అవ్వచ్చు, యూనిట్ అవ్వచ్చు, క్లస్టర్ అవ్వచ్చు, గ్రామ మండల కమిటీలు ఉన్నాయి. కూర్చోండి, మాట్లాడండి. మీకు ప్రతి నెల మీటింగ్లు పెట్టమన్నాం. మీటింగ్లు పెట్టిన తర్వాత మీరు అప్లోడ్ చేస్తున్నారు. మీటింగ్లో ఏమేమి మాట్లాడారు ప్రతిదీ మేము చదువుతున్నాం. ఏది లైట్గా తీసుకోవట్లేదు. మీరే కోరారు కొత్త పెన్షన్లు ఇస్తే బాగుంటుందని. తప్పనిసరిగా అది చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. సో మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటున్నాం. ఏదో పెట్టాడు ఎవడో చదువుతున్నాడని కాదు. ప్రతిదీ మన జాతీయ అధ్యక్షుల గారి దగ్గర నుంచి పల్లా గారి వరకు అందరం సీరియస్గా తీసుకుంటున్నాం. అది ప్రభుత్వ విధానంలో అమలు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరిని అడుగుతున్నా, ఎంతమందికి మై టీడీపీ ఉందో చేతులు పైకెత్తండి. అందరు ఎత్తుతారబ్బా. ఇప్పుడు వచ్చినప్పుడు నేను చూస్తా. మళ్ళీ మై టీడీపీ ఎందుకు తీసుకొచ్చామో మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పాదయాత్రలో కార్యకర్తలను కలిసినప్పుడు ఒకటే అడిగారు, అయా మేము పార్టీని నమ్ముకున్న వారం అహర్నిశలు కష్టపడ్డాం, కానీ మమ్మల్ని గుర్తించాలి, ఆ బాధ్యత పార్టీ పైన ఉందని. ఈరోజు ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం, ఆ వ్యవస్థ అనేది శాశ్వతం. ఈరోజు గ్రామంలో ఉన్న బూత్ అధ్యక్షుడిని ఏకంగా పార్టీకి ఎలా అనుసంధానం చేయాలి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ నేరుగా పార్టీ ఎట్లా తెలుసుకోవాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరే బూత్లో బాగా చేశాడు 10 పేర్లు చెప్పంటే ఏకంగా బటన్ నొక్కితే తెలిసే పరిస్థితి తీసుకొచ్చాం. అందుకే మై టీడీపీ విధానం పెట్టాం. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం, ఈరోజు పార్టీ పిలిపించే కార్యక్రమాలు ఉన్నాయి, అది ఈరోజు మీరు చేస్తున్నారు. డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తున్నారు. కొంతమంది అద్భుతంగా చేస్తున్నారు, కొంతమంది ఇంకా స్టార్ట్ అవ్వాల బండి. మా అక్కకి చెప్పి ఒక కర్ర కూడా ఇస్తాను నేనని. మొదలవకపోతే గట్టికిమ్మనా, పరిగెత్తాలా. ఇది మన అందరి బాధ్యత. లోకల్ బాడీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ప్రజలతో మమేక్యం అవ్వాల్సిన అవసరం ఉంది. మనం చేస్తున్న మంచి పనులు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
సో మై టీడీపీ ద్వారా మనం ఇచ్చిన ప్రోగ్రాంలని మీరు అద్భుతంగా చేస్తున్నారు, మాకు డీటెయిల్స్ వస్తున్నాయి. మై టీడీపీ కాకుండా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కాకుండా మీరు చేస్తున్న ఏ కార్యక్రమాలు ఉన్నా ఈరోజు ఫీడ్ అని ఉంది, లాస్ట్ ట్యాబ్ ఫీడ్ అని, అక్కడ మీరు అప్లోడ్ చేస్తే మీ సభ్యత్వ నంబర్కి లింక్ అయిపోతుంది. సో మేము అక్కడ చూడొచ్చు, ఓహో పార్టీ పిలిపించిన కార్యక్రమాలే కాదు మిగతా కార్యక్రమాలు కూడా అద్భుతంగా చేశారు. ఎందుకంటే కార్యకర్తనే అధినేత అని పిలిపించినప్పుడు కార్యకర్తలు గుర్తించాల్సిన బాధ్యత మీ లోకేష్ పైన ఉంది. అందుకే ఈ మై టీడీపీ విధానం తీసుకొచ్చాం. అనుసంధానం అవ్వండి, కలిసికట్టుగా పనిచేద్దాం. వ్యక్తులు ముఖ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ముఖ్యం. అది దయచేసి గుర్తుపెట్టుకోమని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నాను. ఇంతేకాకుండా నామినేటెడ్ పోస్టులని భర్తీ చేశాం. నవంబర్కి ఒక రౌండ్ అవుతుంది. ఫీల్డ్లో ఉండండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత మీ లోకేష్ది. నా చుట్టూ తిరిగి నాతో మీరు ఎన్ని ఎక్కువ ఫోటోలు తిరిగితే అన్ని పాయింట్లు తగ్గుతాయి. మీరు ప్రజల చుట్టూ తిరగండి, ఫీల్డ్లో ఉండండి. బూత్ అవ్వచ్చు, యూనిట్ అవ్వచ్చు, క్లస్టర్ అవ్వచ్చు, ఫీల్డ్లో తిరగండి. పెన్షన్ ఇవ్వండి, ఎవరు వెళ్ళొద్దంటున్నారు? సో కార్యక్రమాల్లో పాల్గొండి, యాక్టివ్గా ఉండండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వస్తా, పార్టీ వస్తుంది. సముచిత స్థానం కల్పించే బాధ్యత మాది 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 అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వింత పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్కన మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఒక సైకో మనకి మాజీ ముఖ్యమంత్రిగా ఉంటాం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఎందుకంటే అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పుట్టినవాడిని, కరెక్ట్గా 20 రోజుల్లో నేను పుట్టా. అధికారం పోతాం కొత్త కాదు, అధికారం వస్తాం కొత్త కాదు. కానీ ఒక ముఖ్యమంత్రి గారు అంటే సబ్జెక్ట్ మీద అద్భుతమైన గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు బాబు గారు ఇరిగేషన్ గురించి చెప్తుంటే మొదటి 3 నిమిషాలు నాకు అర్థమవుతుంది, దాని తర్వాత నేనే తల గోక్కుంటా. ఇది పాఠాలు చెప్పించుకోవాలబ్బా ఇరిగేషన్ పైన, ఎందుకంటే నేర్చుకోవాలి. అన్నిట్లో నేను పర్ఫెక్ట్ కాదు. కానీ ఈరోజు దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి సైకో ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలియదు. నేను స్టన్ అయ్యా. నేను హౌస్లో ఉన్నా, మా వాడు ఒకడు మెసేజ్ పెట్టాడు, సార్ సైకో ఇది చెప్పాడని. నేను కన్నా జోక్ ఏమో అని, రే జోక్ క్వశ్చన్ మార్క్ అని పెట్టా. మనోడు వీడియోనే పంపించాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలీదా? అప్పుడు నేను ఎన్ని పేజీలు తిప్పినా, ఎన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇచ్చినా అప్పుడు అర్థమైంది, కనీసం అవగాహన లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో అదొక అద్భుతమైన ఉదాహరణ. అయ్యా 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి చేయాల, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాల, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో అర్థమవుదాయనికి. నేను శాసనసభ సాక్షిగా అన్నిటికీ సమాధానం చెప్పా, ఛాలెంజ్ చేశా. ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, అయ్యా సైకో టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకునే వచ్చేదానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే ఇది 5వసారి ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే తాడేపల్లి కొంపలో కూర్చుంటాం కాదు, బయటికి రా చర్చకి. అరే ఏం తప్పు చేయాలా? 16,000 పోస్టులు ఇచ్చాం, మీరు కోర్టుకు వెళ్ళారు, కేసులు వేశారు. కోర్టు ఎక్కడ మమ్మల్ని తప్పట్ల, ఏకంగా నోటిఫికేషన్ ఇచ్చే ఎగ్జామ్ ఉందలా 150 కేసులు వేశారు. ఎక్కడ నోటిఫికేషన్ ఆగల. 16,000 మంది టీచర్లకు ఇచ్చాం. ఈరోజు శాసనసభ్యులు వెళ్ళి ఒక్కొక్క టీచర్ని కలుస్తుంటే ఎంత స్టోరీ. దైన్యమైన పరిస్థితి నుంచి వచ్చిన వారు చాలా కష్టపడ్డారు. 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ రాలేదే అని బాధ. కష్టపడ్డారు, చదివారు, టెట్ రాశారు, చివరికి డిఎస్సి రాసి ఈరోజు టీచర్ అవుతే వాళ్ళని అవమానిస్తారు. ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళ అబద్ధాలు ఎంత బాగా చెప్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవం నిజం కూడా మనం అంత బాగా చెప్పలేం బా. అందుకే అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు చెప్తున్న అబద్ధాలని తిప్పికొట్టాలి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది అనకాపల్లికి. నాకు ఆదిత్య మిత్తల్ తెలుసు, ఇమీడియట్గా కాల్ పెట్టుకున్నాను, మీరు రావాలని బలవంతం చేశారు. చివరికి వచ్చాడు, బయటకు వచ్చింది, వస్తుందని. అప్పుడు ఈ సైకో ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వస్తుంది, ఒరిస్సాకి వెళ్ళింది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆంధ్రాకి ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. నేను నవ్వుకున్నా, టైం వచ్చింది అబ్బా, డోంట్ వెరీ,
లండన్ నుంచి మందులు కూడా తెప్పించాలి నీకు అనుకున్నా. దాని తర్వాత కరెక్ట్గా కట్ అయింది, శంకుస్థాపన చేస్తున్నాం. ఆయనే ప్రెస్ మీట్ పెట్టి నేనే తీసుకొచ్చా, నేనే భూమి ఇచ్చా, నేనే రాయబారం చేశా, నేనే ఇన్సెంటివ్స్ ఇచ్చానని చెప్పే పరిస్థితి. అంటే ఎన్ని అబద్ధాలు చెప్తారని ఒక అద్భుతమైన ఉదాహరణ. సేమ్ థింగ్ గూగుల్ మనం తీసుకొస్తే నేను తీసుకొచ్చా, ఆసిలర్ నేను తీసుకొచ్చా అంటే నేను తీసుకొచ్చా. అంటే ఎలాంటి అబద్ధాలు చెప్తారనే ఇది ఉదాహరణ. అందుకే కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. అదే మనందరికీ శ్రీరామ రక్షం. మీ అందరూ తెలుసు 2019లో 1980 తర్వాత గెలవని నియోజకవర్గంలో మంగళగిరిలో నేను పోటీ చేశాను. 5300 ఓట్లతో ఓడిపోయా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే 3rd హైయెస్ట్ మెజారిటీ 91,000 మెజారిటీతో నేను గెలుస్తాం జరిగింది. చాలామంది కార్యకర్తలు నాయకులు నన్ను అడిగారు, అన్న మీరు ఎట్టో గెలిచారంటే నేను ఒకటే చెప్పా, ప్రజల్లోకి వెళ్ళా. ఒక బాండ్ ఏర్పడింది నాకు మంగళగిరి ప్రజలకు. అది ఇంకా జీవితాంతం ఎవరు తెంచలేరు. వాళ్ళ కష్టకాలాల్లో నిలబడా, ఇంట్లో పెళ్ళుంటే అండగా నిలబడ్డా. ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా చాలా అవసరం. ఇక్కడున్న కార్యకర్తలు అందరికీ చెప్తున్నాం, కేవలం అభివృద్ధి అంటే కేవలం సంక్షేమం మనం గెలిపిస్తుందంటే చాలా పొరపాటు పడుతున్నారు. ప్రజలతో మమేక్యం అవ్వండి, కలవండి, వాళ్ళ సమస్యలు ఉంటే తెలుసుకోండి, వచ్చి అక్కతో పోరాడండి. ఎందుకు వదిలిపెడతారు మీరు? ఇది ఉంది మాకు, మీరు ఎందుకు చేయరని పోరాడండి. ఎందుకు చెప్తున్నాడు, మా మంగళగిరి వాళ్ళు నన్ను వదిలిపెట్టరబ్బా, లేదంటే వాట్సాప్లో కొడతారు. రండి పోరాడండి, తలుపులు తట్టండి, సమస్య పరిష్కరించే వరకు మీరు వదిలిపెట్టదు. ఆ బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల పార్టీ అధ్యక్షులందరిపైన ఉంది. కలిసికట్టుగా పనిచేద్దాం, ప్రజలతో మమేక్యం అవుదాం, ప్రజల సమస్యలు తెలుసుకుందాం, అది పరిష్కరించుదాం. దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు, మన మనుషులమే. కానీ మనవంతు మనం ప్రయత్నించాలి, ఆర్నిసలు మాట్లాడాలి. అది దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తూ మిమ్మల్ని అందరిని ఒక్కటే కోరుతున్నా, త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. కార్పొరేషన్స్, మున్సిపాలిటీసు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలన్నీ సక్రమంగా మనం నిర్వహించబోతున్నాం. ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మీరు ప్రారంభించారు, అది పూర్తి చేయండి, ప్రజల్లో తిరగండి, చేసిన మంచి పనులు చెప్పండి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని మనం ఎట్లా సెట్ చేశామో, గంజాయిని దాదాపు 90% మనం తగ్గించడం కూడా జరిగింది. ఇదంతా కూడా చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎవరు ఊహించిన విధంగా మన గత ఎన్నికల్లో 94% సీట్లు గెలిచామే, దానికన్నా ఎక్కువ శాతం సీట్లు గెలిపించాలని ప్రజల్ని కోరి తిరిగి పంచాయతీ దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అద్భుతంగా అభివృద్ధి చేసుకోగలుగుతాం, నిధులు వస్తాయని ప్రజలకి వివరించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, గత పాలకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు నుండి మన పనులు చేయనిలా. డ్రైన్ వేయాలంటే తీర్మానాలు చేయరు, పనులు చేయాలంటే అడ్డుపడతారు. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటే, సేమ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంటేనే మనం అభివృద్ధి చేసుకోగలుగుతామని ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం 1,06,00,000 మంది సభ్యులు మన కుటుంబం, అది కాస్త ఇంకొంచెం పెద్దదైంది. జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఈరోజు 3 పార్టీ కలియక ఎన్డీఏ. కలిసికట్టుగా పోటీ చేశాం, కలిసికట్టుగా మనం గెలిచాం. సమస్యలు ఉండొచ్చు, 4 గోడల మధ్యన మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అంతేగాని వాళ్ళు ఎవరో ఏదో అన్నారని మనం ఫేస్బుక్లో పెడతామో, లేదంటే మన ముసుగులో వాళ్ళని తిడతాం, వాళ్ళ ముసుగులో మనం తిట్టినప్పుడు మనం ఏదో రియాక్ట్ అవుతాం వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ గొడ్డలి పార్టీ అనేక సైకో పనులు చేస్తారు. మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. మాకు నాయకత్వంలో అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. పవన్ అన్న కూడా నాకు అనేక మార్లు చెప్పారు, పబ్లిక్గా కూడా చెప్పారు, 1 కాదు 2 కాదు, కనీసం 3 టర్ములు ఎన్డీఏ గెలిస్తేనే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టచ్చు. సో కలిసికట్టుగానే నిలబడతాం, కలిసికట్టుగానే పోటీ చేస్తాం. ఆ సైకోని ఆంధ్ర రాష్ట్రంలో చిరునామా లేకుండా చేసే బాధ్యత మనది, మందని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ, కొంతమంది వైకాపాలో ఉన్న వాళ్ళు రపరప్ప అంటున్నారు.
వాళ్ళు రప్పరప్ప అంటే ఇక్కడ చూసుకున్నాక మనం ఏం సిద్ధంగా లేవు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఎవరిని వదిలిపెట్టం. చట్టాన్ని కానీ ఉల్లంఘిస్తే బొక్కలో వేసే బాధ్యత నాది. ఇక్కడ కార్యకర్తలు కూడా చెప్తున్నా, ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుంది, మీరేం కంగారు పడద్దు. బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత శివుడిని నమ్ముకున్నవాడిని నేను వదిలిపెట్టానంత ఈజీగా. నాకు చాలా క్లారిటీ ఉంది జీవితంలో. వాళ్ళపైన కాదు, ఎవరైతే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళని కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. నాకు చాలా క్లారిటీ ఉంది. నేను ఎక్కడ ఎవరిని వదిలిపెట్టాను. ఎందుకంటే నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మనందరం పోరాడాం, మనందరం కేసులు పెట్టించుకున్నాం, మనలో కొంతమంది జైలుకి వెళ్ళాం. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఈరోజు మళ్ళీ తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటి చెప్పా, నో ఎంట్రీ, హౌస్ఫుల్. నాయకులు తయారు చేసే పార్టీ, యూనివర్సిటీ ఒక తెలుగుదేశం పార్టీ. చివరిగా కార్యకర్తలను ఒకే ఒక విషయం కోరుతున్నాం. 2019 నుంచి 24 వాళ్ళు దొంగ కేసులు పెట్టారో అవన్నీ ఒక పద్ధతి ప్రకారం న్యాయబద్ధంగా మేము పోరాడి తీసేస్తాం జరుగుతుంది. ఇప్పటికీ సుమారుగా 75% కేసులు తీసేసాం. ఎక్కడైనా కేసులు పెండింగ్ ఉంటే దయచేసి మీరు ఇంట్లో పడుకుంటే నాకు ఎటు తెలుస్తుంది స్వామి. మీ ఎఫ్ఐఆర్లు తీసుకోండి, అక్కని కలవండి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిని కలవండి, జోనల్ కోఆర్డినేటర్ కలవండి. పార్టీ ఆఫీస్లో ఒక వ్యవస్థనే పనిచేస్తుంది. కలిసి ఆ కేసులు తీపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది హెచ్ఎం గారు కూడా బాధ్యత పెట్టా. సెకండ్, గతంలో నీరు చెట్టు ఉపాధి హామీ బిల్స్ ఏమైనా పెండింగ్ ఉంటే పార్టీ ఆఫీస్ తెలియజేయండి. ఇప్పటికీ 99% బిల్స్ మేము క్లియర్ చేస్తాం జరిగింది. మాకు తెలిసినంత వరకు మనం క్లియర్ చేసాం, తెలియని బిల్స్ మనం చేయలేం. లాస్ట్ పాయింట్, జీరామ్జీ వచ్చిన తర్వాత మనం కూడా చాలామంది పనులు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కొంచెం ఆలస్యమైంది, అది 2-3 వారాల్లో వస్తాయి. అది కూడా క్లియర్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ కార్యకర్తలందరికీ ఒకటే పిలిపిస్తున్నాం. ప్రజలు నమ్ముకోండి, ప్రజలతో మమేక్యం అవ్వండి, ఒక ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ బాండ్ ఏర్పాటు చేసుకోండి. అది మీకు శ్రీరామరక్ష, నాకు శ్రీరామరక్ష. అంతేగాని అధికారం వచ్చిందని కాలర్ ఎగిరేస్తే అదే కాలర్ ప్రజలు పట్టుకుంటారు. ఈరోజు అందుకే గొడ్డలి పార్టీ నాయకులు బయటకు వచ్చే పరిస్థితిలే, ప్రజల్లో తిరిగే పరిస్థితిలే. ఎందుకంటే ప్రజలు పట్టుకుంటారు, నిర్మమాటంగా ప్రశ్నిస్తారు. సో అది గుర్తుపెట్టుకోవాలని కార్యకర్తలందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. కార్యకర్తలందరికీ ఒక విజ్ఞప్తి, చివరి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తాను.